మటన్ దాల్చా మామూలుగా ఉండదు, మరి మొదలు పెట్టేద్దాం రండి. నేనైతే అచ్చంగా కందిపప్పుతో చేస్తున్నాను. కందిపప్పు శుభ్రంగా కడిగేసేసుకుని సొరకాయ ముక్కలు, పసుపు, ఆయిల్, వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి. మరో పక్క స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని ఆయిల్, నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, చెక్క, షాజీరా, ఎండుమిర్చి, ఫలావాకు, మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని మంచిగా మగ్గించుకోవాలి. నేనైతే 300 గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకుని మొత్తం మగ్గించుకొని హాట్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకోవాలి. మనమైతే ఉడికించుకున్న కందిపప్పు కూడా మటన్లో వేసేసుకుని పచ్చిమిర్చి వేసుకుని మీరు తినే పులుపుని బట్టి పులుపు వేసుకుని మంచిగా మరిగించుకోవాలి. 10 నిమిషాలు మరిగితే సెట్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. పలావ్లోకైనా, బగారాలోకైనా, దేంట్లోకైనా, బిర్యానీస్లోకైనా, దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. సూపర్. సబ్స్క్రైబ్ చేసుకోండి.